ఉస్నాబాద్లో షమీ పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తుందని ప్రకటించారు. చట్టపరమైన న్యాయపరమైన అంశాలతో ముందుకు పోయి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు జీవో ఇచ్చి ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చిందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మోడల్గా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక బలహీన వర్గాల రిజర్వేషన్ కు సంబంధించినటువంటి ప్రక్రియ తీసుకొని చట్ట పరిధిలో తెలంగాణ రాష్ట్ర స్థాయి పరిధిలో ఉన్నటువంటి అన్ని రకాల న్యాయపరమైన అంశాలతోటి ముందుకు పోయి జీవోలు ఇవ్వడం జరిగింది. గెజెట్ ఇచ్చడం, నోటిఫికేషన్ ఇచ్చడం. కొంతమంది కుహన మేధావులు, ముఖ్యంగా బలహీన వర్గాల నాయకులు అనుకునేటువంటి వాళ్ళు సహకరించకపోతే మౌనంగానే ఉండాలి. ఆనాడు కూడా గిట్లనే కొంతమంది తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమంలో ఉండే సందర్భంలో మాకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఇవాళ కూడా బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు కొంతమంది వాళ్ళ పేర్లు కూడా తీసుకోవడం ఉస్నాబాద్లో షమీ పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తుందని ప్రకటించారు. చట్టపరమైన న్యాయపరమైన అంశాలతో ముందుకు పోయి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు జీవో ఇచ్చి ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చిందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మోడల్గా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక బలహీన వర్గాల రిజర్వేషన్ కు సంబంధించినటువంటి ప్రక్రియ తీసుకొని చట్ట పరిధిలో తెలంగాణ రాష్ట్ర స్థాయి పరిధిలో ఉన్నటువంటి అన్ని రకాల న్యాయపరమైన అంశాలతోటి ముందుకు పోయి జీవోలు ఇవ్వడం జరిగింది. గెజెట్ ఇచ్చడం, నోటిఫికేషన్ ఇచ్చడం. కొంతమంది కుహన మేధావులు, ముఖ్యంగా బలహీన వర్గాల నాయకులు అనుకునేటువంటి వాళ్ళు సహకరించకపోతే మౌనంగానే ఉండాలి. ఆనాడు కూడా గిట్లనే కొంతమంది తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమంలో ఉండే సందర్భంలో మాకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఇవాళ కూడా బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు కొంతమంది వాళ్ళ పేర్లు కూడా తీసుకోవడం